Hey guys, do subscribe our YouTube channel and press the bell button to never miss any update from Radio Udan. अगर चोट आसानी से लगे तो मदद भी आसानी से मिलनी चाहिए। इसलिए अब से सावलॉन की बोतल आती है नेत्रहीन सहायक ब्रेल मार्किंग के साथ। రేడియో ఉడాన్ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమం ఫోన్ లైవ్ ఇన్ ప్రోగ్రామ్. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన అతిథులకు కూడా ఒకసారి స్వాగతం పలుకుతూ, మొట్టమొదటిగా మనకి ఈరోజు ఒక విశేషమైన అతిథి మన దగ్గర ఉన్నారు. ఆయన ప్రసాద్ రావు గారు మనందరికీ సుపరిచితులే. చాలా కాలం వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన్ను మనకు పరిచయం చేయవలసిందిగా రవీంద్ర బాబు గారిని కోరుతున్నాను. రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఏదైతే మనం లాస్ట్ వీక్ జరిగినటువంటి COVID-19 అందులో ఎదుర్కొంటున్న సవాళ్లు అనేటువంటి విషయంపై ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఎవరైతే గనక క్వశ్చన్స్ లేకపోతే గనక సలహాలు సూచనలు అంటే ప్రీవియస్ ఇష్యూ మీద ఇవ్వాలనుకుంటున్నారో వారితో ఇంటరాక్ట్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే సుదీర్ఘ కాలం పాటు దరిదాపు 37 సంవత్సరాల పాటు మన యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ గా, అలాగే సూపరింటెండెంట్ గా, అలాగే ఏడీగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వి ప్రసాద్ రావు గారిని ఈరోజు మనం ఈ కార్యక్రమంలో అతిథిగా ఇన్వైట్ చేయటం జరిగింది. సార్ కొంతసేపట్లో మనకి జాయిన్ అవుతారు. ఆయన ఈ 37 సంవత్సరాల సుదీర్ఘ కాలం సేవకు ముందు మనలో చాలా మంది లాగానే వికలాంగుల హోమ్ ఏదైతే హైదరాబాద్ లో ఉన్నాయో దాంట్లో ఉంటూ వికలాంగులకు సంబంధించి ప్రత్యేక శాఖ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉద్యమించి, ఎంత భారీ ఎత్తున ఉద్యమం జరిగింది అంటే గనక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆ రోజు వికలాంగుల సంక్షేమం కూడా కలిసి ఉండేది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్టాఫ్ మన వాళ్ళని చిన్న చూపు చూడడంతో పాటు మన వికలాంగత్వాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. దాన్ని సహించలేని ఏడి ప్రసాదరావు గారు ఆ రోజు ఉద్యమకారుడిగా 1980 ఆ ప్రాంతాల్లో, 81 ఆ ప్రాంతాల్లో ఆయన స్వయంగా లీడ్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి హోమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పోగు చేసి సెక్రటేరియట్ దగ్గర కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేయించడం అయితేనేమి, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయటం అయితేనేమి కంటిన్యూగా పోరాడి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి కూడా వెళ్ళి, మేము ఇలా ఉద్యమం చేస్తున్నాం సార్, ఈ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయటం లేదు, మీరు కూడా మాకు అండదండగా ఉండాలి అని చెప్పేసి 1981లో ఆయన దగ్గరికి వెళ్లి 1116 చందా తీసుకుని ఆ రోజు ఆ ఉద్యమాన్ని నడిపించారు. కోట్ల విజయభాస్కర్ గారి యొక్క వ్యతిరేకంగా సుదీర్ఘకాలం ఫైట్ చేసినప్పటికీ తర్వాత ఏదైతే 1116 డొనేషన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రసాదరావు గారి నాయకత్వంలో అంతకుముందు జరిగిన విషయాన్నంతా ఇది చేస్తూ డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మీరు సపోర్ట్ గా నిలబడి అని చెప్పినప్పుడు ఆయన ముందుకొచ్చి మనకి ప్రత్యేక శాఖని స్టార్ట్ చేయడం, తర్వాత ఆయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ గా జాబ్ రావడం, ఆ జాబ్ వచ్చినటువంటి 3-4 సంవత్సరాల్లోనే
నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో ఉంటే కరెక్ట్ కాదు, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నువ్వు సాధించి పెట్టినటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి గోపాల్ శాస్త్రి గారు కానీ ఎస్ఆర్ శంకరన్ గారు సీనియర్, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటారు. ఎస్ఆర్ శంకరన్ గారు అని చెప్పేసి నిరాడంబర జీవి, సోషలిస్ట్ ఉద్యమ నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి రావడం, ఈ సుదీర్ఘ అంటే డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దాదాపు 33 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం జరిగింది. ఈ 33 సంవత్సరాల్లో టైపిస్ట్ గా, సూపరింటెండెంట్ గా వదిలిపెడితే ఏదైతే ఏడీగా పనిచేసినటువంటి నిజామాబాద్ కానీ, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ కానీ, చిత్తూరు కానీ, అలాగే వెస్ట్ గోదావరి కానీ, ఈ మొత్తం దీంట్లో 525 మందికి ఉద్యోగాలు కల్పించడంలో అయితేనేమి, మిగతా అన్ని విషయాల్లో కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ విషయం అయితేనేమి, రైట్స్ గురించి అయితేనేమి ఆయన చాలా వర్క్ చేశారని చెప్పడానికి నేను సంతోషిస్తూ, ప్రసాదరావు గారు మనకు కొంచెంసేపట్లో జాయిన్ అవుతారు కాబట్టి ఈ లోపల మన చర్చా కార్యక్రమం ఏదైతే కనుక ఉందో దాన్ని ఫోన్ కాల్స్ తీసుకుని మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఓవర్ టు దేవరాజ్ గారు. థ్యాంక్ యూ రవీంద్ర బాబు గారు. సార్ వచ్చిన తర్వాత సార్తో ముచ్చటిద్దాం. ముచ్చటించే ముందు మనకు ఒక ముఖ్య కాలర్ లైన్లో ఉన్నారు. పవిత్ర మలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ PhD స్కాలర్. పవిత్ర, మీ క్వశ్చన్ అడగండి. హలో, పవిత్ర గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ నాకు తెలిసిన వాళ్ళే బేసిక్లీ. ఐ మీన్ అన్నవరం సార్, ఐ థింక్ he has helped me a lot. So coming to the topic, na question probably because I have been into a government sector recently. So na question enti ante ippudu the sense of touch needs us, I mean manaki kavali. So when we don't have exemptions or stuff like that, what is the procedure to get something like that, to get work from home or something like that? Okay, ఇది నా క్వశ్చన్. దట్స్ గ్రేట్. పవిత్ర శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవుతారా? yes, శ్రీనివాస్ గారు. ఎస్. అయితే యాక్చువల్ గా మనం ఇటు ఆర్గనైజేషన్స్ అంటే సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇటు ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు చెప్తున్నామండి మేము. ఏమిటి అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో టచ్ తోటే ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి, మరి టచ్ తో అంటే వితౌట్ టచ్ మేము ఆఫీస్ లోకి వెళ్ళడం కానీ, ఆఫీస్ లో వర్క్ చేయడం కానీ ఇంపాసిబుల్. మరి ఇది కరోనా పాండమిక్ అనేటువంటిది కాబట్టి టచ్ తోటే ఇది వ్యాధి అనేటువంటి సంక్రమిస్తుంది కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము టైం టు టైం సర్క్యులర్స్ తీయిస్తున్నాం. అటు నేషనల్ వైడ్ గా ఆర్గనైజేషన్స్, ఇటు తెలంగాణ స్టేట్ లోను, అటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోను ఆర్గనైజేషన్స్ అప్ టు డేట్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సర్క్యులర్స్ అనేటువంటి యాజ్ ఆన్ డేట్ తీయించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎక్కడన్నా కనుక ప్రాబ్లమేటిక్ ఉన్నట్లయితే ఎంప్లాయీస్ మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మేము కన్సర్న్ అథారిటీస్ తో మాట్లాడుతున్నాం, కన్విన్స్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మా నోటీస్ కి వచ్చినటువంటి ఇష్యూస్ మొత్తం కూడా మేము సెటిల్ చేశాము. ఇంకా ఏమైనా అక్కడక్కడ అధికారులు కనుక ఇబ్బంది పెట్టి ఉన్నా, లేకపోతే మా నోటీస్ కు రానటువంటి విషయాలు మాత్రమే అలా ఉండిపోయాయి తప్ప మా నోటీస్ కి వచ్చినటువంటి వాటిని మొత్తం కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సెటిల్ చేస్తున్నామండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ గా ప్రాబ్లం ఉంటే చెప్పండి, డెఫినెట్లీ వీ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. ఓకే, యాక్చువల్ గా అయితే లాస్ట్ June 30th వరకు ఎగ్జామ్షన్ లో సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ అని మెన్షన్ చేసి ఉండింది సార్. తర్వాత అగైన్ ఐ హ్యాడ్ టు గో. వాళ్ళు ఒకటే ఆన్సర్, అసలు బేసిక్లీ కోఆర్డినేషన్ లేదు అనిపిస్తుంది కొన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా. నేను కొత్త కాబట్టి నేను ఎక్కువ భయపడి వెళ్లాల్సి వచ్చింది. చాలా మంది ఎగ్జామ్షన్ ఉంది పవిత్ర అన్న కూడా వెళ్లాల్సి వచ్చింది. బట్ మళ్ళీ విమెన్ వెల్ఫేర్ వాళ్ళకి కాల్ చేశాను సేయింగ్ దట్ మీరు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అట అని. లక్కీ ఏంటి యాక్చువల్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఏమని చేశారంటే, వాళ్ళు డిఓ లెటర్ ఇచ్చారు శైలజ మేడం గారు. ఆ డిఓ లెటర్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, GAD డిపార్ట్మెంట్ ఏదైతే జనరల్ జీవో ఇష్యూ చేసిందో ఆ జీవోను రెఫరెన్స్ గా కోట్ చేస్తూ
ఈ జీవోను ఫాలో కండి అని చెప్పారు. అంటే ఆ జీవోలో సెక్రటరియట్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అనే పదము కూడా మెన్షన్ చేయబడ్డది కాబట్టి దాన్ని లింకప్ చేసి చూడాలి, విడివిడిగా చూడొద్దు ఆడది. అది మనము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు వినరు సార్. సో ఇంకా మళ్ళీ నేను ఒక యుఓ నోట్ ఇచ్చారు, నేను కాల్ చేస్తే లక్కీలీ. సో అది July 31st వరకు అయితే ఉంది, తర్వాత లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అందుకని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామా, మీరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవోలోనే వికలాంగులకు మినహాయింపు అనేటువంటి పదాలు చేర్చాలి, లేకపోతే మీరు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేటువంటి నేను చెప్తున్నాను. పవిత్ర శ్రీనివాస్ కర్ణాటి గారు లుక్స్ ఆఫ్టర్ దిస్ యాక్చువల్లీ మీకు ఉంటే అంటే చూస్తారు. ఖచ్చితంగా చూస్తాం. మీరు ఉన్నత విద్యలో చాలా రోజులు I'm very happy that you get into the job now. And sir, I don't know if I could mention it here. నా PhD చాప్టర్స్ అన్ని యాక్సెప్ట్ అయిపోయాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక someone who knows the system. ఓకే, ఎగ్జామ్షన్స్ అనేది ఒక విషయం. వచ్చే రోజుల్లో మనం వింటున్న శ్రోతలకు కూడా మీలాంటి వాళ్ళ సూచన కూడా అవసరం. ఏమనుకుంటారు అంటే ఈ స్పర్శ అనేది తప్పనిసరి. ప్రాబ్లం ఏంటంటే మనకి టచ్ తో ముడిపడి ఉంది. వచ్చే రోజుల్లో మనం ఉద్యోగాలు చేయాలి. మీకేమనిపిస్తుంది? చేయాలి సార్, చేయాలి. బట్ యునో మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ స్టేటెడ్ అది కంటిన్యూ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. ఓకే, వన్ సొల్యూషన్ యు ప్రమోట్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. పవిత్ర గారు ధన్యవాదాలు అండి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు ఆశించిన సమాధానం మా వైపు నుంచి దొరికిందని ఆశిస్తున్నాం. తర్వాత కాలం ఉన్నారు మన దగ్గర. ఓకే, ఎనీబడి వాంట్స్ టు జాయిన్? రైట్, సరే. మన శ్రోతలు ఎస్ ప్లీజ్ గో హెడ్. దయచేసి మాట్లాడండి, మీకు కనుక ఆన్లైన్ లో ఉంటుంటే. అనవరం సార్, యాక్చువల్ గా వాళ్ళు వచ్చే లోపు కొంత యాక్చువల్ గా చర్చ జరిగితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గనక ఏదైతే COVID-19 మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తుంది. బట్ అంటే దట్ మీన్స్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే గనక పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి ఎవరైనా కోవిడ్ బారిన పడితే గనక వారికి ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ లేకపోతే గనక ఏ విధమైనటువంటి అంటే హెల్ప్ కావాలి అనేటువంటి దాని మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నుంచి 24/3/2020 ఒక గైడ్ లైన్స్ ఇష్యూ అయింది. బట్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో అది ఇంప్లిమెంట్ అయినట్లయితే కనుక నేను భావించడం లేదు. కొంత తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది కానీ తెలంగాణలో కూడా చాలా కొంత ప్రాబ్లమేటిక్ ఉంది. అయితే వాస్తవానికి ఈ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటియో కూడా మనం ఇక్కడ శ్రోతలతో షేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని రీసెంట్ గా ముస్లింబాగ్ హాస్టల్లో, హైదరాబాద్ లో ముస్లింబాగ్ హాస్టల్ అనేది ఉంటుంది. ఆ హాస్టల్లో ఒక పర్సన్ కేమో వామిటింగ్స్ వచ్చి కొంచెం దగ్గులేసినట్టు కాగానే కన్సర్న్ వాటర్ ఏమంటారంటే విడిచి వెళ్ళిపోవాలి, హాస్టల్ లీవ్ చేయాలని చెప్పేసి అంటారు. అంటే ఇదంతా కూడా అధికారులకు కూడా అసలు ఈ గైడ్ లైన్స్ పైన సరి అయినటువంటి అవగాహన లేకపోవడం అనేటువంటి మరొక పర్సన్ కు అనారోగ్యం ఏర్పడదు. లక్ష్మారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి కేసీ గారు. వినిపిస్తాను చెప్పండి. సో హాస్టల్ పెట్టి వెళ్ళిపో. హలో సార్, ఒక కాలర్ మనకి ఎవరో రెడీగా ఉన్నారు సార్. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు?
నా కాకినాడ నుంచి అండి, డాక్టర్ వి నరసింహస్వామి, లెక్చరర్. చెప్పండి సార్, మీ సందేహం ఏంటి సార్? ఇప్పుడు ఈ COVID-19 సమయంలో వర్క్ అట్ హోమ్ అంటున్నారు. చాలా మందికి ఆ హోమ్ నుంచి వర్క్ ఎలా చేయాలో ఇబ్బందికరంగా ఉంది. దానికి సంబంధించి ఏంటంటే టెక్నాలజీ డెవలప్ చేస్తే మన వాళ్ళు కంప్యూటర్ కానీ మొబైల్లో కానీ వర్క్ చేయడానికి చాలా బాగుంటుందని, దానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని వీళ్ళు అంటున్నారు సార్. మనకు కావాల్సిన అసిస్టివ్ డివైజెస్ ఏవైనా సరే, అసిస్టివ్ డివైసెస్ కావాల్సింది యూజ్ చేసే విధానం కూడా తెలియదు చాలా మందికి. ఓకే ఓకే, అంటే ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వగలిగితే బాగుంటుందని బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమన్నా చెప్పగలుగుతారా? పద్మనాభం గారు దీని మీద మాట్లాడతారా మీరు? ఓకే అండి, ఇది జనరల్గా ఏంటంటే నరసింహస్వామి గారు అనేది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియలో మనం టెక్నాలజీలో ఉన్నటువంటి విషయాల్ని మనం అందిపుచ్చుకుంటే, టెక్నాలజీని వాడగలిగితే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతాం అనేది. సో దీనికి జనరల్గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. కానీ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు దాని మీద ఒక స్ట్రాటజీ లేదు కాబట్టి ఆ స్ట్రాటజీ గురించి గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి డివైసెస్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మీన్ వైల్ మన వంతు పాత్రగా మేము కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి అని, అంటే సండేస్ కానీ మిగిలిన టైంలో రోజుకి 1 or 2 hours స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే జూమ్ ద్వారా కానీ, గూగుల్ మీట్ ద్వారా కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఎలా యాక్సెస్ చేయాలి, గూగుల్ క్లాస్ రూమ్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే విషయాల మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా ఏర్పాటు చేయాలి. ట్రైనింగ్ కమ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాంటివి అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అది విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అది చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మీన్ వైల్ ఇది యాక్చువల్గా ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నామండి. అలాగే ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్, అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద కూడా ఈ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు గైడెన్స్ ఇంచుమించుగా ఏంటంటే ఒక తెలిసిన పర్సన్ ఇద్దరికి చెప్పగలిగితే 1:2 అందరికీ కూడా టెక్నాలజీ పెరుగుతుందని ఇంకో సూచన చేస్తున్నాం. యాక్చువల్లీ నరసింహస్వామి గారు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఇంకా మన గవర్నమెంట్ మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ తో ముందుకు వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ విత్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేది ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. అసలు ఎగ్జామ్స్ పెట్టాలా లేదా అనేది కూడా ఇంకా గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయలేదు. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక పెట్టగలిగినప్పుడు అప్పుడు ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఎటువంటి ఎగ్జామ్ పెడతారు, దాని మీద మన స్ట్రాటజీ ఏంటి అనేది మనం అప్పుడు దాని మీద ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ అభిప్రాయాన్ని మీకు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. సో చర్చను మనం కంటిన్యూ చేద్దాం. సార్ ప్రసాద్ సార్ వచ్చినట్టున్నారు, చూడు. వచ్చారు సార్. లేదు సార్, రాలేదా? ఓకే ఓకే ఓకే, కేసీఆర్ గారు మాట్లాడండి. అయితే అక్కడ వార్డెన్కే సరి అయినటువంటి అవగాహన ఈ గైడ్ లైన్స్ పైన లేదు. అంటే యాక్చువల్ గా ఒక బ్లైండ్ పర్సన్ హాస్టల్లో ఉండేటువంటి వ్యక్తి, టోటలీ బ్లైండ్, ఏజ్డ్, అతడు గాంధీ హాస్పిటల్ పోయి టెస్ట్ ఎక్కడ చేయించుకుంటాడండి? నెక్స్ట్ అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ అతను అంటాడు నేను తీసుకెళ్ళను బ్లైండ్ కాబట్టి వితౌట్ ఎస్కార్ట్ అని అతను చెప్తాడు. అంటే అసలు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు కానీ, హెల్త్ వాళ్ళు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటివి డిసేబుల్డ్ పైన అనేటువంటి అవగాహన ఫస్ట్ అధికారుల్లో ఉండాలి. ఎస్పెషల్లీ ఈ వసతి గృహాలను నిర్వహించేటువంటి అధికారులకు, డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులకు ఉండాలి. ఎందుకంటే ఒక కాలర్ ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ చేసి ఇక్కడ బ్లైండ్ ఉన్నాడు ఇంట్లో
ఆయన తీసుకుపోవాలి చేయాలని కనుకంటే వాళ్ళకే ఈ గైడ్ లైన్స్ పైన అవగాహన లేకపోతే వాళ్ళు పబ్లిక్ గైడ్ చేయగలుగుతారు ఇక. సో ఫస్ట్ అసలు అధికారులలో ఆ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఏర్పడింది. అన్నవరం గారు, ఒకసారి మీరు ఇందాక నుంచి ఆలోచిస్తా ఉన్నాను అనమాట. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ అనేవి సార్, అంటే ఈ బాటమ్ కమ్యూనికేషన్ రాకపోవడానికి కారణం ఏమైంటుంది అంటారు? ఓకే, ఒకటి చిన్న ప్రాబ్లం ఏమంటే మన విజిబిలిటీ ఎఫ్ఐఆర్స్ ఏమైనా సరే నోడల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం లేదు. ఇక్కడ స్టేట్స్ లో కానివ్వండి, రెండింటిలోనూ ఇన్స్టెడ్ ఇవన్నీ మన డిసేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి రూటెడ్ చేపిస్తున్నారు. డిజబిలిటీ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్న తప్పు పని ఏంటి అంటే కొంతవరకు చేయకూడని పని, వీటిని నోడల్ ఏజెన్సీస్ అక్కడికి ఆర్డర్స్ ఇప్పించడానికి బదులు వీటిని వీళ్ళు డైరెక్ట్ గా హ్యాండిల్ చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఆఫీస్ మెమరాండమ్స్ కానీ ఇష్యూ చేయడం కానీ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఆఫీస్ మెమరాండమ్స్ ఇవ్వడమో గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం మనకు తప్పు అని మనం అనలేము, దానికి వాళ్ళు కాంపిటెంట్. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇస్తున్న జీవోలు వెలుగుకు రావు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది నోడల్ ఏజెన్సీ. ఇది రాష్ట్రంలోనూ అటు కేంద్ర ఇక్కడ ప్రాబ్లం. సార్ ప్రసాదరావు గారు వచ్చారు, ఒకసారి ప్రసాదరావు గారికి ఒకసారి వెల్కమ్ చెప్పండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మా కాల్ను మా కన్వర్సేషన్ లో జాయిన్ అవుతున్నందుకు. ఇంతకుముందే మేము ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రసాదరావు గారు మన డిపార్ట్మెంట్ లో సుమారు 4 దశాబ్దాలు అనుకోవడంలో తప్పేం లేదు. ఒక 3 సంవత్సరాలు అటు ఇటులో 4 దశాబ్దాలు మన డిపార్ట్మెంట్ లో పనిచేశారు. వెల్కమ్ సార్. Yes, good evening to all friends. నా పేరు ప్రసాద్ రావు, బహుశా మీరు మాట్లాడుకొని ఉంటారు. నేను కూడా ముందుగా దివ్యాంగుణ్ణి, మనలో ఒకడిని, లోకోమోటర్ డిజేబిలిటీ. చాలా చాలా సంతోషం నన్ను కూడా మీతో యాడ్ చేసుకున్నందుకు. జస్ట్ ఫ్రెష్ గా రిటైర్డ్ అయ్యాను నేను. చూపిస్తున్నారు మీరు. రిటైర్డ్ అయిన వాళ్ళు పాత వాళ్ళు అయిపోయమంటారు, మీరు ఫ్రెష్ రిటైర్మెంట్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసుకుంటే. అన్నవరం రవీంద్ర ఉన్నారని తెలిసింది. డిపార్ట్మెంట్ ప్రసాదరావు గారు, నేను కర్నాటి శ్రీనివాస్, తెలంగాణ. శ్రీనివాస్. సార్ నమస్తే సార్, నేను పద్మనాభం, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విజయవాడ. ఇంతకు ముందు మీకు భీమవరంలో పనిచేశారు సార్ తను? లేదు, నేను పశ్చిమ గోదావరిలోనే 6 సంవత్సరాల 4 నెలలు లాంగ్ పీరియడ్. కాదు సార్, పద్మనాభం గారు ఇంతకు ముందు భీమవరంలో పనిచేశారు, మీకు అప్పుడు పరిచయం ఉంది భీమవరం కాలేజ్. అవునా? ఓకే, వెరీ నైస్. ఓకే, నమస్కారం సార్, నేను కర్నూలు నుంచి అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను. బిహాఫ్ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఓకే, నైస్. నమస్కారం సార్, నేను దేవరాజు, JNU లో PhD చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరిలో కల్లా చిన్నవాడిని నేనే. నేను కూడా ఎంగే ఇప్పుడు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాను కదా, చాలా ఫ్రెష్ అనమాట అది. పిలిచాము ఆ సెకండ్ ఇన్నింగ్ నుంచి గురించి తెలుసుకుందామని. నా పేరు అన్నవరం సార్. అన్నవరం, వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. మనం కలిసి ఏదో 1-2-3 అసైన్మెంట్లు చేసాం, బట్ అవి క్లిక్ అవ్వలేదు. ఇంకా మా ఏపీలో చేద్దాం. ఏం లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అంతే సార్, ఇది డైరెక్ట్ లైవ్ సార్ ఉండేసి. ఓకే రవీంద్ర, లైవ్ ప్రోగ్రాము. అన్నవరం గారు జస్ట్ మిమ్మల్ని ఒక్కసారి ఇచ్చేస్తారు సార్ ఉండేసి. యా, ఓకే, రైట్. మా శ్రోతల కోసం సుమారు 500-600 మంది ప్రోగ్రామ్ ని ఆన్లైన్ రేడియో ద్వారా ప్రస్తుతం వ్యూ చేస్తున్నారు సార్. మీ గురించి నిజానికి మాకు తెలుసు కొంతవరకు, ఎందుకంటే మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ వచ్చాము. శ్రోతల కోసమని మిమ్మల్ని పరిచయం కోసం 2-3 ప్రశ్నలు అడగాల.
మొట్టమొదటి కార్యక్రమం మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఒప్పుకున్నారు, కార్యక్రమానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెండోది, మీరు డిపార్ట్మెంట్కి రావడం అనేది ఒక వంతు అయితే, డిపార్ట్మెంట్కి రాకముందు మీరు ఒక ప్రత్యేక ముఖ్యమైన ఒక నిజం చెప్పాలంటే ఆంధ్ర వికలాంగుల ఉద్యమ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. ఈ డిపార్ట్మెంటు మన సోషల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ వెల్ఫేర్ సెపరేట్ డిపార్ట్మెంట్ కావాలనే ఉద్యమంలో మీకు చాలా ప్రముఖ పాత్ర ఉంది. దాని గురించి మాకేమైనా 2-3 విషయాలు చెప్పగలరు? అసలు మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అప్పట్లో ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కావాలి అనే థాట్ రావడానికి వ్యక్తిగతంగా కానీ అప్పట్లో ఉన్న కమ్యూనిటీ పరమైన కారణాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీరేమైనా జ్ఞాపకం ఉంటే. ఓకే, నేను మాది బ్యాక్గ్రౌండ్ రాయలసీమ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ నుంచి నేను 77 హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అంటే మా పేరెంట్స్ ఆంధ్రాకు మైగ్రేట్ అయ్యాక నేను హైదరాబాద్కు రావడం, విఆర్సి అనే సంస్థ ఉందని తెలుసుకోవడం, వొకేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్, సో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఈ డిపార్ట్మెంట్ ఉంటుండేది. ఏది అవసరమైనా కూడా మనం సాంఘిక సంక్షేమ శాఖకు వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సో ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఒక సౌత్ తల్లి ప్రేమలాగా చూసేవాళ్ళు. ఆఫీస్కి వెళ్తే ఏది చేసినా, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మేము వాడికి వెళ్ళగానే వాళ్ళు ఏదో పని మీద ఉండి వాడు అక్కడ ఉన్న సూపరింటెండెంట్స్ కానీ ఆఫీసర్స్ కానీ, అంటే అప్పట్లో పాన్ నవ్వడం ఉయ్యడం బాగా అలవాటు. అది అక్కడ ఆ పాన్ నవిలి అరే క్యా అరే లంగడే అందే ఆరే రే క్యాకి దేకినాక అని వాడు ఊస్తుండడం, అలాంటి పరిస్థితుల్లో చాలా కోపం వేసేది అనమాట, కసి పుట్టేది. వాడు మా మీద ఊస్తున్నాడా అలా మాట్లాడుతూ అనే ఉద్రేకత బాగా ఉండింది. నేను ఒక రకంగా శ్రీశ్రీ గారు, తర్వాత మన విజయవాడ పింగళి దశరథరామ్ వినుంటారు మీరు, ఎన్కౌంటర్ ఎడిటర్, మంచి ఫ్రెండ్ అతను. తర్వాత మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మాదాల రంగారావు గారు కూడా కొంత సహకరించారు. సో అలాంటి ఇది వచ్చింది. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, అండమాన్ లో ఒక 6 నెలలు జైల్లో కూడా గడిపి వచ్చారనమాట ఆయన. నాకు తెలియదు, మా పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఒక పట్టుదల, అంటే ఒకళ్ళు మనల్ని అవమానిస్తున్నారనే భావన మనలో కలిగినప్పుడు ఒక పట్టుదల ఏర్పడింది. అది మెయిన్ కారణం అండి. థ్యాంక్ యూ సార్. అంటే మాకు కొత్త విషయం, మీ జీన్స్ లో ఉద్యమం ఉంది సార్. ఒక నిమిషం సార్. అంటే అభ్యుదయ భావాలు అనేవి మీకు ఎప్పటి నుంచో ఉన్నాయితే, అంటే మీ తరతరాల నుంచి వస్తున్న భావాలు ఇవి? అవునండి. మీ తండ్రి గారు జైల్లో ఉన్నారన్న విషయాన్ని నుంచి చూస్తే శ్రీశ్రీ గారితో పరిచయం కాదండి. శ్రీశ్రీ గారు అంటే అభిమానం అంతే. దశరథరామ్, పింగళి దశరథరామ్ నాకు మంచిది. మాదాల రంగారావు గారు పరిచయం. మీరు డిపార్ట్మెంట్ కు ఉద్యమం నడపడం ఒకటైతే మీకు స్టోరీని షార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ డిపార్ట్మెంట్ కి రావడం ఒక వంత అయితే, డిపార్ట్మెంట్ లో మీరు ఎదిగిన తీరు చాలా కరెక్ట్ గా ప్రముఖ ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. మీరు డిపార్ట్మెంట్ లో సార్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, పద్మజ గారు. సార్ పద్మజ గారు మాట్లాడండి. పద్మజ గారిని క్వశ్చన్. నమస్తే సార్. మాట్లాడండి పద్మజ గారు. నేను తిరుపతి నుంచి పద్మజ మాట్లాడుతున్నాను, జనరల్ సెక్రటరీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు బ్రాంచ్. నేను ప్రసాద్ సార్ ని క్వశ్చన్ అడగద్దాం అనుకుంటున్నాను సార్. ప్రసాద్ సార్ నమస్తే సార్. నమస్తే. ఎస్విఆర్ఆర్ హాస్పిటల్ అనుకుంటాను కదా? కాదు సార్, నేను టీచర్ సార్, తెలుగు టీచర్ని. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు మనకి మన యూనియన్ హోమ్ సెక్రటరీ గారు డి శకుంతల గారు మన జాతీయ విపత్తు నిర్వహణ చట్టము 2005 ప్రకారం ఆ గైడ్ లైన్స్ అనుసరించి అందరినీ పరిరక్షించే ఉద్దేశంలో భాగంగా అక్కడ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించి, అదే విధంగా 2016 సెక్షన్ 8 ఇందులో పేర్కొన్న విధంగా జాతీయ విపత్తు నిర్వహణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ సమయంలో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, అంటే అన్ని రంగాల్లో, అంటే ఏ రకాలుగా ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే క్వారంటైన్ పీరియడ్ లో కావచ్చు,
ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చారు కదా సార్. అయితే ప్రయాణాల విషయంలో కూడా వాళ్ళ సంరక్షణ దగ్గర చేరుకోవడానికి అనుమతించాలి, మినిమం కాంటాక్ట్స్ ని అనుమతించాలి అని కానీ, అక్కడ ఏదైనా వీల్ చైర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మొబైల్స్ కావచ్చు, ఏదైనా సరే పరికరాలని సహాయ సహకారాలతో అందించడానికి తీసుకెళ్లడానికి పర్మిట్ చేయాలి, పాసులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చాలి అని గైడ్ లైన్స్ ఉంది. క్వారంటైన్ పీరియడ్ లో కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి విజువల్లీ ఛాలెంజ్ అదే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, అందులో కూడా స్త్రీలకి, చిన్న పిల్లలకి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ లో కూడా పిల్లలకి, స్త్రీలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి శుభ్రమైనటువంటి గదులు కేటాయించాలి, వాళ్ళని సంరక్షకులు కూడా ఉంటామంటే ఉండనివ్వాలి, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి, శానిటైజర్ బాధ్యతలు కూడా చక్కగా చెయ్యాలి, వాళ్ళకి ఆ శానిటైజర్ ఇవన్నీ శానిటైజేషన్ చేసిన తర్వాత పరిరక్షకులను కూడా వాళ్ళ దగ్గరికి సేవకులను కూడా అనుమతించవచ్చు, క్వారంటైన్ లో లేనప్పుడైనా సరే ఉన్నప్పుడైనా సరే అని చెప్పి ఇంత చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు మరి అంటే అది అన్ని రాష్ట్రాలకి మెయిల్ వెళ్ళినట్లు మనం గైడ్ లైన్స్ లో చదివాను సార్. నేను చీఫ్ సెక్రటరీస్ కి వెళ్ళింది అనమాట అది మెయిల్. తర్వాత ఇంకా ఏం చెప్పారు అందులో, డిస్ట్రిక్ట్ ఎవరైతే బాధ్యత వహిస్తారో పర్సన్స్ విత్ డిజేబిలిటీ. మీ ప్రశ్నను క్లుప్తంగా అడగండి మేడం, మీ ప్రశ్నను క్లుప్తంగా అడగండి. అయిపోయింది సార్. ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళు నోడల్ ఆఫీసర్ గా ఉండాలని కూడా చెప్పారు కదా. మరి ఆ స్టేట్ వాళ్ళకి ఇచ్చారు, అది జిల్లా అధికారులు, స్టేట్ అధికారులు అందరూ కూడా వీళ్ళు బాధ్యులే అని ఇచ్చారు సార్ అందులో. కాబట్టి ఎందుకు అది గైడ్ లైన్స్ ఏమైనా మనకి వచ్చాయా, వస్తే ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు సార్? ఇష్యూ చెప్పండి, ఏంటి ఇష్యూ ఏంటి? గైడ్ లైన్స్ అన్ని పేపర్ మీద అన్ని ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు, ఆ తర్వాత కలెక్టర్స్ కూడా ఇచ్చారు కొన్ని జిల్లాలు, మరి అన్ని జిల్లాలు ఇచ్చారో లేదో కానీ కొంతలకు ఇచ్చారు. ఇష్యూ చెప్పండి, సమస్య చెప్పండి. అంటే ఇంప్లిమెంట్ మరి ఇప్పుడు ఒక 2-3 చనిపోయారు కదా సార్, మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ చనిపోయారు, కరోనా వచ్చి వాళ్ళకి సరైన శానిటైజర్ చేసిన రూమ్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ అంటే గైడ్ లైన్స్ వచ్చినాయా, వస్తే కూడా వీళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదా అనేది నా ప్రశ్న. పద్మ గారు మీరు ఏమన్నారు, ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఎందుకు అమలు సరిగా జరగడం లేదనేది మీ ప్రశ్న, అంతేనా? అసలు గైడ్ లైన్స్ వచ్చాయా, వస్తే గనక ఎందుకు అమలు చేయడం లేదు, లేదా వచ్చి కూడా అమలు చేయడం లేదా అనేది నా ప్రశ్న. ఓకే, గైడ్ లైన్స్ వచ్చాయి. గైడ్ లైన్స్ ఇంటర్న్ గా కలెక్టర్ గారు కూడా అందరికి క్వారంటైన్ ఇన్ఛార్జెస్ కు, ఆల్ ఆఫీసర్స్ కూడా పంపించడం జరిగింది. అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వమన్నారు. ఒక కేసు ఏదో మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేశారు, మేబీ ఆమె ఈ జిల్లాకు ఫోన్ చేశారు. తీరా అది ఎంక్వైరీ చేస్తే విజయవాడ ఎన్టీఆర్ హాస్పిటల్లో అని సమాచారం తెలిసింది. నేను వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ కు చెప్పాను, అక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళ కప్పులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ప్రొటెక్షన్ ఏదో రిహాబిలిటేషన్ కావాలి అని చెప్పి. మీరు చెప్తున్నారు ఎవరు చనిపోయారు అని, ఎక్కడ ఏ జిల్లా? రామచంద్ర నాయుడు గారు అనేసి సంగీతం టీచర్ సార్, ఇక్కడ మన స్విమ్స్ లోనే చికిత్స పొందుతూ క్వారంటైన్ లో, ఆయనకి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా సరిగా లేదని ఫోన్ కాల్ కూడా మాట్లాడిన విషయాలు మనం గమనించాము మేము. అందుకు ఆయన అడిగినా కూడా ప్రొవైడ్ చేయలేదంట సార్. సారీ అండి, అది అంటే నాకు తెలియదు, బట్ మామూలుగా అయితే మేము ఎప్పటికప్పుడు వీళ్ళను అలర్ట్ చేస్తూ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడుతూ తరచుగా వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, సపోజ్ ఒక ఆఫీస్ లో ఇబ్బంది పెడుతున్నా ఆ ఆఫీసర్ తో ఏమంటే మాట్లాడి మీరు అలా చేయకూడదు, వాళ్ళను పంపించేయండి అని చెప్పడం, తర్వాత కంపల్సరీగా అందరినీ రావాలన్నప్పుడు కూడా మాట్లాడడం, ఇలా ఎప్పటికప్పుడు జరిగింది. అంటే మా దృష్టికి వచ్చినవి మాత్రం కాంటాక్ట్ చేయడం జరిగింది. సర్క్యులర్స్ ఇవి ఏం చేస్తారంటే అండి, ఈ ఉన్న రష్ వర్క్ లో వీటిల్లో కొంతమంది అవి చదవక, పట్టించుకోక నెగ్లెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, 1-2 చోట్ల ఉన్నాయి. లేదు సార్, మా భావన ఏంటంటే అసలు చాలా చోట్ల ఉన్నాయి అంటే కనిపిస్తుంది సార్. ఎందుకంటే పాపము అంటే మేము విజువల్లీ ఛాలెంజ్ కాకపోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా కంప్లైంట్స్ నా దగ్గరికి చాలా తీసుకొచ్చేసారు. వాళ్ళు పాపం ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబం ని చేరుకోవాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదంట సార్. అప్పుడు కూడా వాళ్ళు చాలా అవసరం పడ్డారు, వేరే వాళ్ళ ఇంట్లో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు విషయాన్ని, మీరు తీసుకెళ్తే కలెక్టర్ గారికి ఫైల్ పెడతామంటారు అంతే సార్. రైట్, థ్యాంక్ యూ పద్మ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉన్నాయి గ్యాప్స్ అయితే. నవరం గారు అందరికి కూడా చెప్పేది ఏంటంటే వాస్తవమేది, గ్యాప్స్ ఉన్నాయి.
ఈ ఇంత సీరియస్నెస్ గా పెట్టడం లేదు అధికార యంత్రాంగం అయితే, అది వాస్తవం. సార్ ఇప్పుడు వారికి అనుబంధంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను కర్ణాటక శ్రీనివాస్ కె శ్రీనివాస్. సార్ ఇప్పుడు హాస్టల్స్ కొన్ని ఉన్నాయి, డిజేబుల్డ్ హోమ్స్ అండ్ హాస్టల్స్, అంటే హైదరాబాద్ కు సంబంధించిన సంఘటన, బట్ మీతో జనరల్ వ్యూగా మాట్లాడుతున్నాను. వసతి గృహాల్లో ఉండేటువంటి వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే దానిపైన మీరు వార్డెన్స్ కి ఏమైనా చెప్పారా? ఎందుకంటే రీసెంట్లీ ఒక హాస్టల్లో ఒక విద్యార్థిని వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోపో అని అంటున్నారు తప్ప వార్డెన్ గారు వారికి కరోనా టెస్ట్ చేయించడానికి అవసరమైన స్టెప్స్ వారు తీసుకోవాలి, వాళ్ళే తీసుకోవాలి. బహుశా ఈ ప్రశ్నకు మన తీసుకోవాలి. అక్కడ ఏం జరిగిందో తెలియదు నాకు. వెరాజ్ నేను పనిచేసిన దగ్గర మాత్రం ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ కొన్ని హోమ్స్ అయితే కుదరదు కానీ హాస్టల్స్ అయితే హాలిడేస్ అయి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్జిఓ రిహాబిలిటేషన్ హోమ్స్, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పర్సనల్ గా ఎవ్రీ వీక్ వెళ్ళి చూసి వాళ్ళ దగ్గర కూర్చొని శానిటైజేషన్ ఉందా లేదా, మాస్కులు ఉన్నాయా లేదా, తర్వాత వాళ్ళ ఎన్ని ఉన్నాయా లేదా అనేది మాత్రం నా మటుకు అయితే నేను తిరిగి అబ్జర్వ్ చేశాను. ఒక దశలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెళ్ళొద్దు, మీరు తిరగొద్దు, ఇంకా చాలు, మీరు ఓవర్గా తిరుగుతున్నారు, వాళ్ళతో వీడియోలో మాట్లాడండి చాలా అని కూడా చెప్పారు మేడం. అయినా ఎందుకు మనసు అంగీకరించలేదు, నేను తిరిగాను. హైదరాబాద్ లో మాత్రం భవానీ నగర్ హాస్టల్ ఏదైతే ముస్లింబాగ్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో ఇద్దరు వ్యక్తుల పట్ల అక్కడ ఉన్నటువంటి వార్డెన్ అలా వ్యవహరించారు. ఏమంటారంటే నువ్వు గాంధీ హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకొని వారికి చెప్తారు, వీరు టోటల్లీ బ్లైండ్, ఎట్లా పోగలుగుతారు? అదొక పాయింట్. రెండోది ఈ అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు కూడా ఏమంటారట అంటే ఆ బ్లైండ్ కాబట్టి ఎస్కార్ట్ లేకపోతే మేము తీసుకుపోమంటారు వాళ్ళు అంటున్నారు. మరి ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? మేము ఇంకా ఒక దశలో ఏపీ గవర్నమెంట్ కన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ లో బాగా జరుగుతున్నాయి సర్క్యులర్స్ కానీ ఏమైనా కానీ అని అనుకున్నాం. మరి అంటే అక్కడ పేపర్స్ అవన్నీ నేను వాట్సాప్ లో చూస్తుండేవాడిని. సర్క్యులర్స్ వరకు ఓకే సార్, సర్క్యులర్స్ వరకు ఓకే, ఎగ్జిబిషన్స్ వికలాంగులకు ఎగ్జిబిషన్స్ ఇప్పించడం అంతవరకు ఓకే. ఇతరత్ర పనుల కాడికి వచ్చేసరికి కొంత గ్యాప్ ఏర్పడుతుంది. సందర్భంలో సార్, దిస్ ఈస్ రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ విసిఏ వెస్ట్ గోదావరి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సో అక్కడ పెద్దలందరికీ నా నమస్కారం. సో నా క్వశ్చన్స్ ఏంటంటే కనుక ఆర్పిడి యాక్ట్ 2016లో ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఒక క్వశ్చన్, సోషల్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ టు జస్టిస్, ఇవి గవర్నమెంట్ ఎలా కల్పిస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, అన్నవరం గారు. ఓకే, నేను సార్ ఏలూరు నుంచి నాగేశ్వరరావు గారు కదా. రామారావు గారు. సార్, ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ, యాక్సెస్ టు జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ, ఇవి ఆర్పిడబ్ల్యూడిలో ఉన్న సెక్షన్ లో ఉన్న ప్రొటెక్షన్ మెజర్స్. మనకి మీరు ఆర్పిడబ్ల్యూడి పర్వ్యూలో ఆ సందర్భంలో అడుగుతున్నారా, లేకపోతే ప్రస్తుతం కోవిడ్ సందర్భంలో వీటి ఇంపార్టెన్స్ అడుగుతున్నారా? కోవిడ్ అయినా కానీ సార్, ఏదైనప్పటికీ కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది నిజానికి మనం యుఎన్సిఆర్పిడి నుంచి డైరెక్ట్ గా తెచ్చిపెట్టుకున్నాం. దాన్ని కంప్లీట్ మనం, ఎందుకంటే ఇప్పుడు డిస్కషన్ కోవిడ్ పై నడుస్తుంది కాబట్టి దానిపై ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేము. క్లుప్తంగా చెప్పాలంటే సెక్యూరిటీ, ప్రొటెక్షన్, సేఫ్టీ అనేది ప్రతి వికలాంగుడికి ప్రభుత్వమే కల్పించాలి అనేది సెక్యూరిటీ. మన ఐక్యరాజ్య సమితిలో వికలాంగుల ఉడంబడిక జరిగినప్పుడు ఒక యునానిమస్ రెజల్యూషన్ అది. కాబట్టి ఏం చేశారంటే జనరల్ గా ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఫ్యామిలీస్ ప్రొవైడ్ చేస్తాయి వేరే సందర్భాల్లో. కానీ వికలాంగుల విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఈ బాధ్యతను తీసుకోవు. కాబట్టి
ఈ ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది రాజ్యం పైన పెట్టండి ఈ బాధ్యత అనే ఉద్దేశంతో తెచ్చి వీటిని మన చట్టంలో చేకూర్చడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాటిని ప్రస్తుతం జరుగుతున్న కోవిడ్ సందర్భానికి అన్వయించి కూడా మనం చూడొచ్చు. బట్ ఐ థింక్ దట్ విల్ టేక్ ఎ సెపరేట్ డిబేట్. అది నిజానికి వీటిపైన అంత ప్రాధాన్యత ఎందుకు జరగడం లేదు అంటే, మన పెద్దలు కూడా నాతో ఏకీభవిస్తారనే అభిప్రాయం, మన రాష్ట్రంలో కమిషనర్ మనకి పర్మనెంట్ గా ఉండలేరు. ఏదో ఇన్ఛార్జ్లు వస్తున్నారు పోతున్నారు తప్ప మనకి ఈ చట్టం క్రింద కమిషనర్ నియమింపబడితే అప్పుడు వీటిపైన కొంత ఫోకస్ జరిగే అవకాశం ఉంది. లేనంత వరకు ఇవి ఎలా పేపర్ పైనే మాక్సిమం ఉండడం, మనం దానిపైన పెద్ద ఫలితం మనం చూడడం, దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు కోవిడ్ విషయానికి వస్తే సార్, అంటే యాజ్ ఏ విజువల్ నేను ఏమంటారంటే, ఈ కమిషనరు ఇదంతా కూడా ఈ సెటప్ అంతా కూడా ప్రస్తుతం అయితే ఎవరైతే ఉండి వెల్ఫేర్ యాక్టివిటీస్ చూస్తున్నారో వాళ్ళకి అటాచ్ చేయకూడదు ఈ సబ్జెక్ట్. అసలు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్ అనేది టోటల్ గా మనకు అంటే ఈ హాస్టల్ రన్నింగ్ అనేది స్కీమ్స్ చూడడము ఇవన్నీ చూస్తున్నదేమో వెల్ఫేర్ డిఫరెంట్ టేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గా ఉండాలి. ఈ కమిషన్ కింద ఆర్పిడి యాక్ట్ కింద ఈ దాని క్రియేషన్ వేరే జరగాలండి. యాక్ట్ లో కూడా అదే చెప్పారు సార్. యాక్చువల్లీ యాక్ట్ లో కూడా అదే చెప్పారు, అంటే స్పెషల్ కమిషనర్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఉన్న కమిషనర్ వేరు, అది డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు పేరు నామిన్క్లేచర్ ఏదైనప్పటికీ కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక కమిషనర్ ఉండాలి అనేది యాక్ట్ లో కూడా మెన్షన్. అదే మన ముందున్న ఎజెండా, మెయిన్ ఎజెండా అదే. ఇప్పుడు ఇంకా దాని మీద మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఉద్యమకారుడిగా రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి మీ యొక్క ఉద్యోగ జీవితంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు సార్ అనేసి. రెండు ఇప్పుడు వరకు మీరు అనుకున్నటువంటివి రీచ్ అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నా. అటు డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని సపరేట్ గా సాధించడం అయితేనేమి, తర్వాత మీరు పనిచేసినటువంటి ప్రతి చోట కూడా త్రికరణ శుద్ధితో అన్ని అంశాల్లో, నాట్ ఓన్లీ రిక్రూట్మెంట్, అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, మిగతా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలోనైతేనేమి, ఈ రెండింటి విషయంలో కూడా 100% మీరు అంటే ఎవరైనా కాదు కానివ్వండి, 100 ఏం కాదు, నా ప్రయత్నం నేను చేశాను అంతే. ఇంకా అది మీ ప్రయత్నం సార్. 100% బెనిఫిషరీస్ యొక్క వీటి కోసం మీరు ట్రై చేశారు, నీతి నిజాయితీతో నిరాడంబరతో పనిచేశారు. ఇప్పుడు ఏదైతే మీరు థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారో, థర్డ్ ఇన్నింగ్స్ ఏదైతే రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోదలుచుకుంటున్నారు? అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి, అంటే కనుక మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డగా, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ బిడ్డగా మీ యొక్క రోల్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది నా క్వశ్చన్ సార్. ఒకటేనండి, ఖచ్చితంగా మనకు ఈ ఆర్పిడి యాక్ట్ ప్రకారంగా చేయాల్సిన ఈ కమిషనరు, డిప్యూటీ కమిషనర్స్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలి. అది పక్కా నెంబర్ 1. తర్వాత ఈ డిపార్ట్మెంట్ పరంగా చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే హెడ్ ఆఫీస్ కు, జిల్లా ఆఫీసులకు చాలా ఇది ఉంది. జిల్లా ఆఫీసులను పట్టించుకోవట్లేదు హెడ్ ఆఫీసు. జిల్లా ఆఫీసులను స్ట్రెంగ్తన్ గా బాగా ఉండాలంటే అసలు ముందు హెడ్ ఆఫీసే స్ట్రెంగ్తన్ లేదు, పరిపాలన ఆఫీసు మనకు. ఆ డిపార్ట్మెంట్ ను స్ట్రెంగ్తన్ చేసుకోవడం 2. 3 ఏంటంటే మన అంతా కూడా ఎక్కడికి వాళ్ళు, అంటే ప్రతి చోట అందరూ ఉన్నారు, ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. సరే ఎక్కడో ఒకరు ఇద్దరు గ్యాప్స్ ఉన్నారు. ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ లో ఒకే హియరింగ్ ఇంపైర్డ్, ఒకే ఆర్థోపెడిక్ లోకోమోటర్ వచ్చేసరికి అసలు యూనిటే సరిగ్గా లేకుండా పోయింది. బహుశా నేను వాళ్ళందరినీ యూనిట్ చేస్తారనే ఓపిక కూడా నాకు లేదనుకుంటాను, ఉండకపోవచ్చు. బట్ నా ప్రయత్నం నేను ఒకటి చేసి, ఒక్కసారి మనం అన్ని జిల్లాల్లో అక్కడ అన్ని రకాల కమ్యూనిటీ కేటగిరీలతో ఒక చిన్న ఇది పెట్టి ఒక మూమెంట్ తీసుకొద్దాము. మూమెంట్ తీసుకొచ్చి, అంటే
ఒకటి యాక్ట్ ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్ గా జరగాలి, అన్ని చాప్టర్స్ పూర్తిగా ఎక్కడెక్కడైతే స్పెషల్ ప్రొవిజన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అది నిధులు కావచ్చు, లేకుంటే సిబ్బంది కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, ఏదైనా అది. తర్వాత రెండోది ఏంటంటే నేను కూడా చెప్పాను, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ గా ప్రతి డిపార్ట్మెంట్ చేయాలి. అది కూడా ఒక ఎయిమ్ గా పెట్టుకొని ముందుకెళ్దాం. చిన్న డిస్టర్బ్ ఎందుకు పర్లేదండి, పర్లేదు. ఎవరైనా కాలర్ అదే నేను చెప్పింది ఒకటే, మనకు కమిషన్ నియామకం చేసుకోవడం. తర్వాత శ్రీను చెప్పినట్టు కూడా నేను అదేం వదిలిపెట్టాను దాన్ని ఖచ్చితంగా. అంటే మనం ఎమ్మెల్యేలో ఎంపీల్లో అనేది కూడా వేరే ఉంది. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇక్కడ ఎందుకు ఎమ్మెల్సీ కావాలి, అక్కడ టీచర్లకు ఎందుకున్నారు, అక్కడ డిగ్రీ వాళ్ళకి ఎందుకున్నారు, దివ్యాంగులకు ఎందుకు ఉండకూడదు. టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. వాళ్ళ మేధావి వర్గం, వాళ్ళకు ఒకరు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు పట్టించుకోలేని ఒక వర్గాని కోసం ఒకరిని ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, కంపేర్ చేస్తూ. సో ఇది న్యాయమనే నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి. తర్వాత ఈ యాక్ట్ లో ఉన్న అంశాలన్నీ ఇందాక చెప్పాను కదా, అన్ని రకాల చాప్టర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయించడానికి మనం కృషి చేద్దాం. సో మీ అందరి కోఆర్డినేషన్, కోఆపరేషన్ తోటి ఎలా వెళ్ళినా ముందు ఉంటాను నేను తప్పనిసరిగా. చిన్న ఒక 10 సెట్ అయ్యాక 1-2 నెలలు నుంచి మనం మన ఇది స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అలాగే సార్, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా అయితే దిగ్విజయంగా పూర్తి చేశారో, అలాగే థర్డ్ ఇన్నింగ్స్ కూడా మీ నాయకత్వంలో దిగ్విజయంగా కంటిన్యూ కావాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ కూడా మనం శ్రీను, పద్మనాభ, అన్నవరం, చిన్న సబ్మిషన్ ఇంకా వింటున్న శ్రోతలంతా 500 మెంబర్స్ ప్లస్ ఎవరు అనిల్ గారు చెప్పాలనుకుంటున్నారు. అనిల్ గారు. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే. ఈ డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మీరు బీయింగ్ ఏ డిజేబుల్డ్ గా ఏ లెవెల్లోనైనా డిస్క్రిమినేషన్ కి గురయ్యారా అనేది మన చిన్న క్వశ్చన్ సార్. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంది, బయట పర్సెప్షన్ ఎలా ఉంది అనేది చిన్న. ఇంకా అది పెద్దగా ఏం లేదనుకోండి. నా వరకు ఏదున్నా నేను మరి ఆ రోజున్న డైరెక్టర్లు గోపాల్ శాస్త్రి గారు కానీ, రాజు గారు కానీ, వీళ్ళంతా బాగా కోఆపరేటివ్ ఉండే వాళ్ళు అన్ని చేశారు. అదేం చేయలేదు, అదేం అవ్వలేదు అనుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఒక 22 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అని అలానే ఉండిపోయాము. డీడీ క్యాడర్లో అవన్నీ వచ్చినా కూడా అది ఒకటి రాలేదు అనేది ఒక ఇది ఉంటుంది. బట్ అదంతా ఫీల్ అవ్వను, నేనేం ఫీల్ అవ్వను. ఒకటే హెడ్ ఆఫీసులోనే వెళ్ళి పనిచేయాలనేది కోరిక ఉండేది ఆ రోజుల్లో. బస్ అక్కడ కాస్త హెడ్ ఆఫీసులో నిలబడిలేకపోయారు కొంచెం, కొంతకాలం. అది వాస్తవం. కానీ దాని తర్వాత అనిపించింది జిల్లాకి వెళ్ళాక నా అవసరం హెడ్ ఆఫీస్ కన్నా కూడా జిల్లాలో ఎక్కువ ఉంది. నిజానికి అయితే కరెక్టే. మీరు వెళ్ళిన ప్రతి దీని సబ్సిక్వెంట్ చిన్న క్వశ్చన్ సార్. డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఒక డిజేబుల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ, వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉంటే న్యాయం చేయొచ్చు అని మీరు 100% న్యాయం చేయొచ్చు అని మీరు భావిస్తారా? బాగుంటుందండి, బాగుంటుంది. ఒకరైనా ఒక అధికారైనా కానీ మన పీడబ్ల్యూడి ఉండాలి. అంటే హెడ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బట్ మొత్తం మీద ఉండాలి, అధికారి స్థాయిలో ఒకరు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పటివరకు మీరు మాతో ఉన్నారు, ఎన్నో చక్కటి విషయాలను మాతో పంచుకున్నారు. మీకు మా శ్రోతల తరపున, రేడియో ఉడాన్ టీం తరపున మీకు మా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్నవరం సార్. కంటిన్యూ చేయండి సార్. మనకు 4 నిమిషాలు టైం ఉంది. క్విక్ గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. మన దగ్గర ఉన్న పార్టిసిపెంట్స్ అందరినీ మేబీ ఒక్కొక్క నిమిషం అంటే ఇది 2 సిరీస్ లో చేసాం. మొదట మనం కార్యక్రమంలో మన అభిప్రాయాలు వ్యక్తం చేసాము, తర్వాత చాలా రెస్పాన్సెస్ వచ్చాయి, వాట్సాప్ లో కూడా చూసాము. ఒక్కొక్క నిమిషంలో మేబీ ఒక 40 seconds లో పార్టిసిపేట్ చేస్తున్న అతిథులందరూ ఒక్కొక్క నిమిషంలో మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏమైనా చెప్తే. చాలా త్వరగా ఒకసారి మనం పద్మనాభం గారితో ప్రారంభిద్దాం. పద్మనాభం గారు.
నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ సందర్భంగా విద్యాపరంగా ఇటు టీచర్స్ కానీ విద్యార్థులు కానీ కొంత అభద్రతా భావంతో కానీ కొంత టెన్షన్తో ఉండడం అనేది వాస్తవం. సో దానికి ఏంటంటే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఇంకా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా మనకు తెలియదు. తీసుకున్న తర్వాత మన స్టాండ్ ఏంటి అనేది ఈ విద్యార్థులకి కూడా దాని గురించి ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ పద్మనాభం గారు. అన్నవరం గారు. శ్రీనివాస్ గారు, నేను ఐ థింక్ ఐ డోంట్ మైండ్. శ్రీనివాస్ గారు మీరు. శ్రీనివాస్ గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు నేనైతే రెండే సూచన చేస్తున్నా. ఒకటి, ఎంప్లాయీస్ కు ఫస్ట్ మీలో అభద్రతా భావాన్ని తీసేసుకోండి. టచ్ ప్రాబ్లం లేకుండా గ్లౌజెస్ యూజ్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెక్నాలజీని ప్రభుత్వం మీకు నేర్పడం కాదు, మీరే ప్రభుత్వానికి నేర్పే విధంగా మీరే కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ టెక్నాలజీని ఉపయోగించి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. అనిల్ గారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇంకా విస్తృతమైన చర్చ జరగాలి కాబట్టి ఈ రేడియో ఉడాన్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ సభ్యులందరూ మన బంధువులందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. రవీంద్రబాబు గారు, మీకు 30 సెకండ్స్. యాక్చువల్ గా రేడియో ఉడాన్లో లాస్ట్ వీక్ ఈ వీక్ కార్యక్రమం కూడా బాగా జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నా. అట్ ది సేమ్ టైం శ్రోతల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నేను అన్నవరం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ తెలుగు లాంగ్వేజ్ లో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి రేడియో ఉడాన్లో దానికి అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మన శ్రోతలు అనేక కార్యక్రమాలు వింటారు ఎవ్రీ వీక్. అన్నవరం గారు, చివరిగా 30 సెకండ్స్. యు గో హెడ్ దేవా. థ్యాంక్ యూ. ఓకే, ఇదండి చాలా చక్కని ప్రోగ్రామ్ ను మనకు అందించిన అతిథులందరికీ ఈ రోజు ప్రత్యేకంగా జాయిన్ అయిన ప్రసాద్ రావు గారికి కూడా రేడియో ఉడాన్ తరఫున మరియు మన ప్రేక్షకులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అనేక కార్యక్రమాలు వచ్చే వారంలో కూడా మీకోసం ప్రచారం చేయబడతాయి. దయచేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా మా రేడియో ఉడాన్ టీం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపికతో విన్నందుకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాతో ఇప్పటి వరకు చర్చలో ఉన్నందుకు అతిథులందరికీ పేరు పేరున సార్ మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ.